స్నానం చేసి అన్ని వచ్చేస్తాను, రెడీ అయిపోరు. మన సంతలో లంగా జాకెట్ చూసానే, బాగుంది. నీ బిందులా పోమంది. పోవే. అత్తమాను ఆడెనకాల పడ్డమేనేటే, పని పట్టలేదా నీకు? నా సొక్క అయితే కనపట్లేదు. అలిమేసే దగ్గర ఆయన మాయపట్నం వాళ్ళతో ఏదో గొడెట్టుకొచ్చావంట. అబ్బా ఆపునా, నా పొద్దు పొద్దున మొదలెట్టేసావు. నా సొక్క కనపడి నేను ఎత్తుకుంటుంటే. ఈ సొక్కరా ఈ సొక్కరా ఈ సొక్క అదే తెలీదా? గేటు నిచ్చేది రాత్రంతా కష్టపడి ఇస్త్రీ చేసి పెట్టుకుంటే. ఆపునా బయటకు వెళ్ళాలా నేను? అరే ఏమైంది ఇప్పుడు? ఇంకో సొక్క లేదట నీకు? లేదు. ఏంట్రా ఇది? ఇప్పుడు చూడు, కష్టపడి ఇస్త్రీ చేసుకుని మొత్తం పోయింది. అదే ఆచి బయటకు వెళ్లే ముందు బైబిల్లో వాక్యం చదివించరా. ఆ బైబిల్ నిండా స్పీడ్ బ్రేకర్లే, నేను చదవలేను. నీకు పలకనచ్చిన వదిలేసి మిగిలింది చదివినిపించరా. అబ్బా నాకు చాలా పని ఉంది అన్న. పోతుంది పంటిలో బాబు, బీగ 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 పద. పోనీ పోనీ. ఇటైపోయిందంటావా? ఏదరా అటే ఉన్నట్టుంది. పోనీ పోనీ. డ్రైవర్ చూస్తాడు, జాగ్రత్త, జాగ్రత్త. పోనీ పోనీరా. దీనికి ఏమైపోయినది? తెప్పిస్తుందా బండి? చూసుకో. సరేలే. అమ్మా సూపర్ ఉన్నావు తెలుసా? అయ్యా మీ తాతయ్య గారు ఒకరమ్మా రోజు నన్ను తిడుతూనే ఉంటారు, అరుగుతూనే ఉంటారు. వస్తున్నానయ్య గారు. ఊపడకు కనకం, త్వరగా ముసల్దాన్ అయిపోతావు మా తాతయ్య లాగా. తాత 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 కోప్పడకు తాత, ఇంకా ముసలాడు అయిపోతావు. అలాగే ఇలా కూర్చో. నాకు వయసు వచ్చి ముసలోన్నాయనమ్మా, కాపు వచ్చి కాదు. లేదు తాత, నువ్వు వయసు వచ్చిన దానికన్నా ఎక్కువ ముసలాడు అయిపోయావు. 7th క్లాస్ లో మా టీచర్ చెప్పింది, కోప్పడితే ఏవో హార్మోన్స్ మారిపోయి చర్మం ముడతలు పడిపోతుందంట. అంత కోప్పడతావు కాబట్టే నా చిన్నప్పటి నుంచి నువ్వు ముసలాడ్లాగే ఉన్నావు. ఆగవే, మొత్తానికి నీ పంతం నెగ్గించుకున్నావే. మా ఆయన ఒప్పించి టౌన్ లో కాలేజ్ జాయిన్ అయిపోయావు. ఎప్పుడు ఊరికి రాని బస్సు నీకోసం ప్రత్యేకంగా మా ఊరికి రప్పించేశాడే. మామూలుగా లేవే. అయినా ఉన్న బరువులు చాలా బట్టే కొత్త బరువులు మోయడానికి. ఆ బ్యాగ్ ఇటీ వద్దులు జనా బాబా. ఏ బేబమ్మా, నూకాలమ్మా, చెప్పండి ఫాదరయ్య గారు. పోయిన వారం దేవుడేం చెప్పాడు? మర్చిపోయిన ఫాదరయ్య గారు. పాదరయ్య గారు ఇవాళ లోకాల మీద పగట్టేసినట్టున్నాడు రా. నువ్వు మూసుకోరా తాలింపు. అందరూ ఓసారి బైబిల్ తీయండి. ఓలైనా ప్రేమించిన అమ్మాయి బాబు కనపడకుండా తిరుగుతాడు. నువ్వేట్రా బాబా, ప్రేమించిన అమ్మాయికే కనపడకుండా తిరుగుతావు. 10 ఏళ్ళ నుంచి గుండె కింద ప్రేమించేస్తున్నారా బాబా పిల్లని? ఒరే ఓ పాలి చూసేసిందనుకో, అవును కదా తేల్చేస్తుంది. అవునంటదని చెప్పలేం, కాదంటే మళ్ళీ చూడలేం. అందుకే సోనికుండా ప్రేమించేస్తున్నారా? నీ మూమెంట్ బానే ఉంది. ఆ పిల్ల అంకాలు నువ్వు, నీ అంకాలు నేను తిరిగి తెడ్లు అరిగిపోతున్నాయి ఇక్కడ. పాదరయ్య గారు పగట్టేసిలా ఉన్నాడు. ఆది కాండం 3వ అధ్యాయం. ఆదిలో దేవుడు ఆదామును సృష్టించాడు. ఆ తర్వాత ఆడి గాలికి తిరుగుతుంటే అలా తిరిగి తిరిగి పిచ్చోడైపోతాడేమో అని భయపడి, ఒరే ఆదాము ఇలా రా అని పిలిచి కొద్దిగా నిప్పడతాది భరించు అని చెప్పి వాడి పక్క చెముకుని ఇరిచి అవ్వను తయారు చేశాడు. అది బైబిల్ నందు ఆడపిల్ల పుట్టుక గురించి దేవుడు చెప్పిన మాట. ఆడపిల్ల కావాలంటే పక్కన పేరు కుట్టేసుకున్నమాట. అలా చెప్పారా? అదేట్రా మరి, మన ఊర్లో అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటారు. అవునా? అరే
అబద్ధాలు ఆడితేనే ఆడపిల్ల పుడతారంటే మరీ ఇంత అందత్తి పుట్టిందంటే మినిమం వీళ్ళు బాబు మటర్ ఏమైనా చేసి ఉంటాడేట్రా. బాగా తీయగా ఉందిరా గోవిందు. పందారు ఎక్కువైపోయినట్టుంది. చూసుకోదయ్యా ఇంకొట్టి తెస్తాను. అవసరం లేదు గాని గుప్పుడు పందారు అందుకో. నోరు తీపనిపించిందనుకో, టీ తీపనిపించదు. ఏ ఏసియానైనా డీల్ చేయాలంటే వ్యవహారం మొత్తం పాడు చేయని అవసరం లేదు. దాంట్లో మనకి నచ్చని గుణాన్ని తీసేస్తే చాలు. ఏటే ఎరారంపే ఊళ్ళో జనాల జబ్బులకి చిట్టీలు రాసి రాసి అలవాటైపోయి నువ్వు నీ స్నేహితుడు నా మీద కలెక్టర్కి ఏదో సిట్టి రాశారంట. ఏంటి మరి రాయరేంటండి? నేనే రాయమన్నాను. ఎత్తులో ఉన్న ఇళ్ళని వదిలేసి వెళ్ళిపోమంటే ఎక్కడ పోతామండి? మేము వేసుకెళ్లే పడవలు మేమో గాని సముద్రం మాత్రం మీ సొత్తు కాదు కదండి. ఫిషింగ్ యార్డ్ కట్టడానికి మేము ఒప్పుకోమండి. రాయనం ఫిషింగ్ యార్డ్ అది నా అవసరం కాదు, గౌరవం. అయ్యా వాళ్ళ అమాయకులయ్యా. ఉన్నట్టుండి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమంటే పిల్ల జల్లా రోడ్డుని పడిపోతారయ్యా. వాళ్ళ అమాయకులని ఎవరు చెప్పారా ఆరంపే? అమాయకులైతే సముద్రం నుంచి కొట్టుకొచ్చిన చేపను పట్టుకుంటారు గాని చేపను పట్టుకోవడానికి సముద్రం మధ్యలోకి వెళ్ళారా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివనండి. నూరుంది కదా అని పారేసుకుంటే నాలంటోడికి ఏదో ఒక రోజు దొరికెత్తదిరా. అప్పుడొచ్చే మాటని కాదు, అది పుట్టే చోటు నరికెత్తాడు ఈ రాయనం. నీ గొంతులో భయం బతికినట్టుంది. ధైర్యం ఆటోమేటిక్ గా చచ్చిపోయి ఉంటుంది. బతుకుపో. మా అమ్మ చెప్తా ఉండేదత్తా, వారసుని కలవకుండా మంచం ఎక్కేసావని. మా ఆయికి నీ మీద కోపం అంట కదా. నీకు పురిట్లోనే నడలేని జబ్బు వచ్చినా నా కోసం మంచి కూతురుని కన్నావద్దా. సుత్తును కానీ బాగా పెరిగిపోయింది. ఒక్కసారి అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందత్తా? ఏమైంది బేబమ్మా? ఏమైంది? చెప్పనా? నువ్వు వద్దని చెప్తూనే ఉంటావు, నేను ముట్టుకుంటూనే ఉంటాను. చేతి నానా నానా చూడండి నాన్న, జనాభా వద్దన్న ముట్టుకుని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి కొట్టి చెప్పొచ్చు కదా. అదే లేదు మాయా, పొరపాటున చేయి వెళ్తే దాన్ని కూడా రాదాంతం చేస్తుంది. ముందు నువ్వు కాలేజీకి వెళ్ళు. రండి విఆర్ఓ గారు. ఆడపిల్లక పుట్టడం నా తప్ప అమ్మా. ఆ జనాగాడిని ఎన్నిసార్లు కొట్టి భయం చెప్పమన్నా చెప్పరు పరుగు పోతుందని. అయినా నిన్నే పట్టించుకోలేదులే, నన్ను పట్టించుకోవడానికి. నువ్వెందుకమ్మా బాధపడతావు? ఆణ్ణి నీ మొగుడు కొట్టకపోతే ఏమైంది? రేపు నా మొగుడు వచ్చాక కొట్టిస్తాలే.